వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ప్రభుత్వం టిట్కో గృహాలను మంజూరు చేసింది. కానీ అక్కడ కనీస మౌలిక వసతులు లేకపోవడంతో వీరంతా కలిసి ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పినమస విష్ణుకుమార్ రాజు కార్యాలయానికి వచ్చారు. సో వీరంతా విష్ణుకుమార్ రాజుని కలిశారు. సో ఏం జరిగిందనే విషయాలను వార్తనే మాట్లాడదాం. చెప్పండి సార్, మీరందరూ వచ్చారు, ఎమ్మెల్యే గారిని కలిశారు, ఏం చెప్పారు? ఏంటి? విష్ణుకుమార్ రాజు గారిని కలటంతో గతం మార్చి నెలలో అసెంబ్లీలోనూ ఈయన ఎమ్మెల్యే గారు లేవనెత్తేశారు. దానికి న్యాయం జరగలేదని చెప్పడానికి వచ్చాం. జీవో నంబర్ 39 రిలీజ్ చేశారు. ఏదైతే వడ్డీ మాఫీ చేస్తా అని చెప్పారు, ఇప్పటికి వడ్డీ మాఫీ చేయలేదు. ఈ రాష్ట్రంలో 138 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారని చెప్పేసి మేము పేపర్లో చూసున్నాం. ఈ జిల్లాకు మాత్రం 21,80 లక్షలు మాత్రం వచ్చింది. అది 15,000 20,000 ఇవ్వడానికి సరిపోయింది. ఈ జిల్లాలోనూ దాదాపు ప్రతి ఒక్కరు కూడా 80,000 నుంచి 90,000 రూపాయలు వడ్డీ కడుతున్నారు. వీళ్ళు ఈఎంఐ కట్టవలసింది వీళ్ళకి ఇచ్చిన తర్వాత, వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత, పూర్తిగా కట్టేసిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఈఎంఐ కట్టాలి, వడ్డీ కట్టాలి. అలాంటిది అసలు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయకుండానే వీళ్ళకి వడ్డీ మీద వడ్డీ వేసి ఈఎంఐ 2,200 రూపాయలు కట్టవలసిన వాళ్ళు ఈరోజు 4,500 రూపాయలు ఈఎంఐ కడతా ఉన్నారు. మీరు అసెంబ్లీలో చెప్పినటువంటి ఏదైతే జీవో నంబర్ తెచ్చారో అది ఇక్కడ జరగలేదు. రెండోది ఏంటంటే బ్యాంకు వారు దప్తీ చేస్తామని చెప్పి నోటీసులు ఇవ్వడం, లాయర్ నోటీసులు ఇవ్వడం, దప్తీ చేస్తామని బెదిరించడం జరుగుతూ ఉంది. దీన్ని అరకట్టండి, కలెక్టర్ గారికి చెప్పి ఇమీడియట్లీగా అరకట్టాలి. రెండోది 2017లో లాటరీ పెట్టి అలాట్మెంట్ అయినటువంటి వాళ్ళకి ఇవ్వకుండా మా బినామీలకి ఇచ్చి, అలాగే వేసీపీ ఉన్నటువంటి వాళ్ళు 50% 50% ఇల్లు కట్టిందే 7 లక్షల ఇల్లుకే వీళ్ళు ఎప్పుడు తెచ్చింది 4,80,000. కట్టినంటి వీళ్ళు 2,62,000. అందులో 2,62,000లోనూ మళ్ళీ తగ్గించి 98,000 కట్టారు. అంటే తగ్గింపు వచ్చిన తర్వాత లాస్ట్ రాబోగల 98,000. అందులో కూడా వైసీపీ వాళ్ళు నవరత్నాల పేరుతో 50-60% వాళ్ళ మనుషులకు ఇచ్చుకున్నారు. అందులో ఉన్నవాడు పేదవాడు, ఇందులో ఉన్నవాడు పేదవాడే. తేడానికి కారణం ఏంటంటే దళారులకి కొంతమందికి ఇల్లు కేటాయించుకోవడానికి, ఆ కార్పొరేటర్లు పెట్టి పోషించడానికి దాంట్లోనూ ఆ వ్యవస్థను తీసుకొచ్చారు. దానివల్ల ఇప్పుడు ఒక్కొక్కడు దళారులు అయిపోయి బ్రోకర్లాగా ఇల్లు మీద దాడులు చేస్తూ ఉన్నారు. దాన్ని అరకట్టమని చెప్పాం. దాన్ని అరకట్టాలి, రుణమాఫీ చేయాలి. మూడవది ఏదైతే దువ్వాడ, తాళారువానిపాలెం, ట్రై జంక్షన్ ఉందో ఈ మూడిట్లు కూడా పినిగాడ నుంచి సూదుకొండ నుంచి 6,80 లక్షల రూపాయలు దానికి ఎస్టిమేట్ చేసి పంపించారు జనవరిలో, మంచినీళ్ళకి సంబంధించి. దానికి సంబంధించిన దాంట్లో అమృత పేరు మీద సెంట్రల్ గవర్నమెంట్ 130 లక్షల రూపాయలు ఇవ్వాలి. 1,30 లక్షల రూపాయలు గ్రాంట్ చేయాలి. అలాగే జిఎంసి వారికి దీనికి అటాచ్మెంట్ జిఎంసి వారు, అది నారాయణ గారు అసెంబ్లీలో చెప్పారు, స్పీకర్ అడిగిన దానికి. వీళ్ళకి మౌలిక సదుపాయాలు ఎక్కడండి మీరు కల్పిస్తారంటే, ఈ మౌలిక సదుపాయాలు అన్నీ మేము జిఎంసి వారు కలిగిస్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి డబ్బుల్లో 5,5 కోట్ల రూపాయలు, అంటే 5,50 లక్షల రూపాయలు జిఎంసి వారు ఇవ్వాలి. ఈ 2 సెలక్షన్ చేస్తేనే అక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచినీళ్ళు వస్తాయి. ఆ పని త్వరగా చేస్తే వీరికి సంక్రాంతికి ఇల్లు ఇవ్వగలరు. ఇక్కడ పని ఏం ఆటంకాలు లేవు. 2% మాత్రం పనులు ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇంకొక అన్యాయం ఏంటంటే మేము గొడవలు చేస్తున్న వల్ల, ఎక్కువగా ఉద్యమాలు చేస్తున్నందువల్ల మనకి ఇక్కడికి సంబంధించినటువంటి 50 కోట్లు రిలీజ్ అయింది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. అదంతా రాయలసీమ మనకి అటుపక్క అమరావతికి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనిచేసేవాడికి ఎంఎస్ కాంట్రాక్ట్కి 15 కోట్లు ఇస్తే చాలు 6,800 కుటుంబాలు బాగుపడతాయి. 6,800 కుటుంబాలు బాగుపడతాయి. వాటర్ అంతా దాదాపు 10 లక్షల మంది, 38 లక్షల మంది వాటర్కి ఉన్నటువంటి అందరికీ ఉపయోగపడుతుంది. అంటే దాదాపు 6,08,000 మంది ఇళ్ళకి వెంటనే ఇల్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 15 కోట్ల రూపాయలు రిలీజ్ చేయలేదు. దాన్ని ఇమ్మీడియట్లీగా మీరు ఏదైతే మా పేరు చెప్పి రిలీజ్ చేస్తున్నారో అది అమరావతికి వెళ్ళకుండా ఇక్కడ కట్టడి చేయమని 18వ తారీఖుని అసెంబ్లీలో మాట్లాడమని ఈ రోజున విష్ణుకుమార్ రాజు గారిని మేము మాట్లాడడం జరిగింది. విష్ణుకుమార్ రాజు గారు ఇవన్నీ మాట్లాడుతానన్నారు. ఆయన చాలా గతంలో జరిగినవన్నీ మాట్లాడారు.
అవన్నీ నేను ఇప్పుడు మాట్లాడలేదు. మీకు రాబోయే రోజుల్లో మాట్లాడబోయేది మీకు చెప్పండి. చెప్పండి సార్, మీకు ఎప్పుడు ఇల్లు కేటాయించారు, ఏంటి ఇప్పుడు అక్కడ పరిస్థితులు? 2014లో ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015లో నోటిఫికేషన్ ఇచ్చారు. దాని ప్రకారం మేము అప్లికేషన్లో ఆన్లైన్లో పెట్టబడింది. కానీ 2017లో మాకు సెలక్షన్ అయ్యాము. మీకు లబ్ధిదారుడికి 500 డీడీలు లెక్కన 4 డీడీలు కడితే సింగిల్ గది ఇస్తామన్నారు. అలాగే సింగిల్ బెడ్రూమ్ అయితే 12,500 కట్టమన్నారు. మూడోది ఏంటంటే మన 25,000 చొప్పున 25,000 కడితే మీకు కేటాయించబడిన డబుల్ బెడ్రూమ్కి అని ఒక నోటీసు ఇచ్చారు. ఆ నోటీసు ప్రకారము మాకు ఏ విధంగా అయితే అనుకూలం ఉందో డబ్బులు ఆ విధంగా మేము ఒక్కొక్కరు డబుల్ బెడ్రూమ్లు సింగిల్ బెడ్రూమ్లు అన్నీ చేసాము. చేసిన తర్వాత ఈ లోపల ప్రభుత్వం పట్టాలు కొంతమందికి ఇచ్చారు, టీడీపీ గవర్నమెంట్ వారు, కొంతమందికి ఇవ్వలేదు, వెళ్ళిపోయారు. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమన్నారంటే లోన్లు పట్టాలు ఇచ్చి లోన్లు ఏమో మీరు చేసుకోండి 3,65,000 డబుల్ బెడ్రూమ్ వాళ్ళు, సింగిల్ బెడ్రూమ్ వాళ్ళు 3,15,000, అలాగే సింగిల్ గది వాళ్ళు మామూలుగా ఉంటుంది వాళ్ళకి ఫ్రీ. ఆ విధంగా చేయమని లోన్లు పెట్టించేసి మమ్మల్ని బ్యాంకులకి ఈ దగ్గరికి పిలిచి సంతకాలు పెట్టించుకొని వెళ్ళిపోమన్నారు. ఆ డబ్బులు తీసుకెళ్తే ప్రభుత్వానికి వెళ్ళిపోయి కానీ మా అకౌంట్లో పడి వాళ్ళకేమీ వెళ్ళలేదు. అందుగురించి ఈరోజు బ్యాంకు వాళ్ళు మమ్మల్ని ఒక నోటీసులు ఇవ్వడం, మీకు జప్తీ చేస్తామని అనడం, అనేక రకాలుగా మమ్మల్ని ఇప్పటికీ ఇల్లు ఇవ్వడం కాకుండా మమ్మల్ని చాలా హింసిస్తున్నారు. అది కాకుండా 98% దువ్వాడ తలారువానిపల్లి ట్రై జంక్షన్ కొన్ని ఇల్లు అయిపోయి కానీ అవి కూడా మౌలిక సదుపాయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయవలసిన భాగం ఉంది. సార్ సత్యనారాయణ గారు, కసిరెడ్డి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఆయన మొత్తం అన్నిటికీ పీడీ మేడం కానీ, కలెక్టర్ కానీ, మన టాటా వారు కానీ, టిడ్కో వారు కానీ, అమరావతి రామకృష్ణ గారు కానీ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మాట్లాడడము అందరం చేసాము. ఇదిగో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసేస్తాం, ఇదిగో అదిగో చేసేస్తాం అన్నారు. కేవలం 15 కోట్లు 20 కోట్లు ఇస్తే నిమిత్తం మాకు 1 నెల 2 నెలలు దువ్వాడ తలారవనపల్లం పెదగండేడ మొత్తం బాలించి తోట ఇవన్నీ ఇంకా బర్మా కాలనీ అలాగే ట్రై జంక్షన్ కూడా ఒక 6,800 దాదాపు ఇల్లులు అన్నీ చేసేసి అవి డబ్బులు కానీ వచ్చేటట్టుగా అయితే వెంటనే చేసి ఇవ్వచ్చు. కానీ మాకు ఇంకోటి చెప్పారు ఏంటంటే గవర్నమెంట్ వారు తప్పుడు విధానం, మీకు ఇల్లు ఇచ్చిన తర్వాతే లోన్ కట్టుకోవాలి, అంతవరకు కట్టక్కర్లేదు. హామీలు ఇచ్చారు, ఇంతవరకు ఆ టైం కూడా అయిపోయింది. ఇల్లు ఇవ్వడం అనేది ఒక టైం పెట్టారు మాకు వైసీపీ గవర్నమెంట్లో, ఇప్పటి వరకు ఇల్లు ఇవ్వడం అనేది లేదు. కాంట్రాక్టర్ టైం కూడా అయిపోయింది. అవన్నీ చేసినా ఏది కూడా కార్యక్రమం జరగలేదు. కానీ మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? నిధులు విడుదల చేయాలి. మాకు అర్జెంట్గా నిధులు విడుదల చేస్తే అర్జెంటుగా 6,800 కుటుంబాలు బాగుపడతాయి. దువ్వాడ తలారవనపల్లి ట్రై జంక్షన్ ఆ ఇల్లులు మా ఇల్లులు మాకు హ్యాండ్ ఓవర్ చేసిన తక్షణంలో మేము ఈఎంఐల రూపంలో కట్టగలం. ఒకటి. రెండోది ఏంటంటే మాకు ఈఎంఐలు ప్రజలు పెడుతున్నారు బ్యాంకులు, అవి ప్రభుత్వం వారు ఆపాలి. ఎవరు కూడా లబ్ధిదారులకు అడగకుండా ఉండాలని ఒక నోటిఫికేషన్ గవర్నమెంట్ జీవో పంపించాలి. ఈ పంపించాం మీకేం పర్వాలేదు, జీవీఎంసీ వారు అందరూ ప్రతి టిడ్కోవారు ఏం కట్టగలదు అనేది పర్లేదు, ఉంటే కట్టుకొని లేకపోతే లేదు అన్న లెక్కల్లో మాట్లాడుతున్నారు. అటు ఇటు 2 రకాలుగా మాట్లాడుతున్నారు. కానీ మాకు మాత్రం బ్యాంకు వారు చాలా హింసిస్తున్నారు. అందు గురించి తక్షణమే ఆ డబ్బులు రిలీజ్ చేసి మా ఇల్లు మాకు హ్యాండ్ ఓవర్ చేయమని కోరుతున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 98% ఇల్లులు తయారైపోయి కాబట్టి మేము దొడ్లు లేకపోయినా అది లేకపోతే ఏదైనా వాటర్ రాకపోయినా ఏదో రకంగా కొంతమంది ఉండిపోతామని గతంలో మేము వెళ్ళి తయారైతే మమ్మల్ని పోలీసులు కూడా వచ్చి మమ్మల్ని వెళ్ళనివ్వకుండా చేసి చాలా దుర్మార్గంగా మమ్మల్ని వ్యవహరించారు. చెప్పండి, మీకు ఇల్లు కేటాయించి ఎంతకాలం అయింది, అక్కడ ప్రస్తుతం పొజిషన్ ఎలా ఉంది? సార్ 2018లో మాకు ఇల్లు కేటాయించారు సార్. దాని తర్వాత మాకు పత్రం ఇచ్చారు, రిజిస్ట్రేషన్ అది చేయించారు. 2023 వరకు మాకు ఇల్లు రాలేదు. 2023లో లోన్ అప్రూవల్ చేశారండి. లోన్ అప్రూవల్ చేసిన తర్వాత దానికి టైం ఇచ్చారు, హాలిడే పీరియడ్ ఇచ్చారు. ఆ హాలిడే పీరియడ్ కూడా అయిపోయి ఇప్పుడు లోన్ కట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఓకే, దానికి ఏంటంటే ఇష్టానుసారంగా మనకి వడ్డీలు వేసేస్తున్నారు. అది ఒక పాయింట్.
ఇల్లు రాలేదు, లోన్ కడుతున్నాం, అదొక పాయింట్. నెంబర్ 2 ఏంటంటే సార్, ఇల్లు కట్టి ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు ఆల్మోస్ట్ అయిపోయింది. చాలామంది అక్కడికి వచ్చి అద్దాలు ఎరకొట్టేసి, టైల్స్ వెరకొట్టేసి అన్ని రకాలుగా ఇల్లు పాడైపోతున్నాయి. ఇప్పుడు అది అలా ఇస్తారా, లేకపోతే బాగు చేసి ఇస్తారా, ఎలా ఇస్తారా అనేది మాకు క్లారిటీ లేదు. ఎందుకంటే ఏ ఒక్క వర్క్ కూడా అవ్వట్లేదు. సంవత్సరాల తరబడి మేము రకరకాల ఆఫీస్ చుట్టూ తిరిగి ఉన్నాం, పెద్ద పెద్ద అధికారులందరినీ కలిసి ఉన్నాం, సాయం చేయండి అనేది కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే ఫైనల్గా మా ఇల్లు మాకు ఇప్పించండి, మేము లోన్ కట్టుకుంటాం, మా ఇల్లు మాకు ఇప్పించండి. ఇంకా మీరు డిలే చేస్తే ఆల్రెడీ ఇల్లు కట్టి 10 సంవత్సరాలు అయిపోయింది, మా లోన్ 20 సంవత్సరాలు అంటున్నారు. ఇంకొక 20 సంవత్సరాలు అయ్యేసరికి మా లోన్ తీరిపోయేసరికి ఆ ఇల్లు ఏమవుతుందో మీరే చెప్పండి సార్. ఆల్రెడీ అన్ని ఇల్లులు కూడా లీక్ అయిపోతున్నాయి, తలుపులు ఇరిగిపోయి ఉన్నాయి, బాత్రూమ్ టైల్స్ పగిలిపోయి ఉన్నాయి, అన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చి ఉన్నాయి. ఇంకా ఏంటంటే చాలామంది దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఇల్లు గట్ట తాళాలన్నీ ఇరక్కొట్టేసి అదో బూత్ బంగ్లా బార్లా తయారైంది సార్. అలా ఉన్నది పరిస్థితి. దయచేసి మా బాధ అర్థం చేసుకొని మాకు వెంటనే మా ఇల్లు మాకు కేటాయించండి, మేమందరం సంతోషంగా ఉంటాం. మాకు నీళ్ళు ఇవ్వండి, కరెంట్ ఇవ్వండి, మా ఇల్లు మాకు ఇవ్వండి. మేము దాంట్లో సంతోషంగా ఉండి టైంకి ఈఎంఐ కట్టి మేము అక్కడ సంతోషంగా కుటుంబాలతో ఉంటాం సార్. అది లాస్ట్గా మేము గవర్నమెంట్ని అడుగుతుంది. సార్ నమస్తే అండి, కూటమి ప్రభుత్వానికి నమస్కారం. అలాగే మాకు ఇల్లులు చాలా పాడైపోతున్నాయండి, చాలా పాడైపోతున్నాయి. అక్కడ ఇళ్ళులన్నీ కూడా మాకు ఇచ్చినవి. మాకు ఇచ్చిన తర్వాత మాకు వడ్డీ కట్టమన్నారు, కానీ ఇళ్ళలో ఈఎంఐ కట్టమన్నారు. కానీ మేము మాత్రం ఇక్కడ అద్దె కట్టుకుంటూ అక్కడ ఇల్లులు కట్టుకుంటూ చేయలేకపోతున్నాం. మేము ఇక్కడ అద్దె కట్టుకోవాలి, అక్కడ బ్యాంక్ వాడికి వడ్డీ ప్లస్ ఈఎంఐ కట్టాలి, 2 విధాలు. ఇప్పుడు 4500 దాకా మేము కట్టాల్సి వస్తుంది. దాని గురించి మేము చాలా కష్టపడుతున్నాము. మాకు మౌలిక సదుపాయాలు తాగునీరుతో సహా మాకు ఇప్పించి, మా మౌలిక సదుపాయాలు చేయించి, మా ఇళ్ళు మాకు శుభ్రాలు చేసి, మాకు తక్షణమే మాకు తొందరగా అతి తొందరలో మా ఇళ్ళు మాకు కేటాయించాలని ప్రభుత్వం వారిని, కూటమి ప్రభుత్వం వారిని మేము సదా వేడుకుంటున్నాము. అలాగే చాలా కష్టపడుతున్నాం, చాలా పేదవాళ్ళం ఉన్నాం. ఇందులో అంతా కష్టపడలేదు. మేము చాలా 70,000 వడ్డీలు 80,000 వడ్డీలు కట్టాం ఇప్పటిదాకా. మాకు కూటమి ప్రభుత్వం మా వడ్డీలు మాకు మళ్ళీ తిరిగి జమ చేయవలసిందిగా కోరుతున్నాము. మేము ఈ బాధ భరించలేకుండా ఉన్నాము. కూటమి ప్రభుత్వానికి నమస్కారం అండి. మాకు టిడ్కో ఇల్లులు ఏ రకంగా మాకు మంచిగా మాకు అందించాలని మేము కోరుకుంటున్నాము. మరి 8 సంవత్సరాలు అవుతుంది, అప్పుడు గవర్నమెంట్ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ వరకు మాకు ఏమీ రాలేదు. విష్ణుకుమార్ రాజు గారు మాకంతా న్యాయం చేస్తానని చెప్పారు. ఆ రకంగా చెప్పిన ప్రకారంగా పేదలందరికీ మాకు మంచిగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అది పేద ప్రజలందరూ కూడా అనుకూలంగా స్పందించేలాగా మాకు మంచిగా చెప్తే ఈ గవర్నమెంటు మాకు చాలా సంతోషపడతామండి. ఈ గవర్నమెంట్ని ఎప్పుడూ మర్చిపోకుండా ముందుకు నడిపిస్తాము. మళ్ళీ ఈ గవర్నమెంట్ని మేము కోరుకుంటాం. మళ్ళీని మాకంతా మంచిగా జరగాలి, ఇల్లు సంతోషంగా మాకు ఇవ్వాలి, మాకు అనుకూలంగా ఉండాలి. ఏదైతే ఉత్తర నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద మహిళలందరూ కూడా వారికి కేటాయించిన, ఏదైతే దుబ్బాడలో కేటాయించినటువంటి టిడ్కో హౌస్కి మౌలిక వసతులు కల్పించి తమకు ఇళ్లను హ్యాండ్ ఓవర్ చేయాలని వీరంతా కోరుతున్నారు. దాదాపు 10 ఏళ్ల క్రితం తాము డబ్బులు కట్టడం ప్రారంభమైందని, ప్రతి నెల ఈఎంఐల రూపంలో వడ్డీలు కడుతూనే ఉన్నామని, తమ ఇళ్లకు తమకు హ్యాండ్ ఓవర్ చేయలేదని ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు అలాగే స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజును కూడా కలిశామని, ఆయన కూడా సానుకూలంగా స్పందించారని మా అంతా సంతోషంగా ఉందని లబ్ధిదారులంతా చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు మౌలిక వసతులు సదుపాయాలు కల్పించి తమ ఇళ్లను తమకు హ్యాండ్ ఓవర్ చేయాలని వీరంతా కోరుతున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.